అన్న ఇట్లా పేపర్ అని ఇప్పుడు రాసిన పేపర్ అంటే జై తెలంగాణ. నిన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యము కాళేశ్వరం నీళ్లు లేకుంటేనే 2.5 సంవత్సరాలు మేము వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చినామని తప్పుడు ప్రచారం చేసుకుంటూ తప్పుడుగా మాట్లాడుతున్నాడు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి లక్ష్మీపూర్ పంపద్ వరకు అండర్ గ్రౌండ్ టన్నల్, పైప్ లైను మరియు లక్ష్మీపూర్లో బాహుబలి మోటార్స్ విడిచేసి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు 8 కెనాల్ అని ఉంటుంది. ఆడ తెలంగాణ గవర్నమెంట్ ప్రాజెక్ట్ 8 ప్యాకేజ్ అని ఉంటుంది. ఆ మోటార్ సాల్వ్ చేయకుండా నీకు నీళ్ళు ఎలా వస్తున్నాయి, వరదకాలం దాకా ఎట్లా వస్తున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ కాదు, అన్నారం, సుందిల్ల, కన్నపల్లి, మరి పంప్ హౌజులు, 3 పంప్ హౌజులు, కెనాల్స్, రిజర్వాయర్స్ ఇవన్నీ కలిపితేనే కాళేశ్వరం పేరు పెట్టారు. కాళేశ్వరం లేకుండా తెలంగాణకు చుక్క నీరు మీరు ఎవ్వరు కూడా ఇవ్వలేరు. ఇప్పుడు రాంపూర్ పంపాలతో స్టార్ట్ చేసారు. ఆ కెనాలకు వరదకాలకు నీళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయి? రివర్స్ పంపింగ్ ద్వారానే కెనాల్కు నీళ్ళు వస్తున్నాయి వరదకాలకు. అవి ఎక్కడి నుండి నారాయణపూర్ చెరువులకు పంపు లాంచ్ చేస్తే నారాయణపూర్ చెరువులకు వస్తే ఆ చెరువుల నుండి కెనాల్కు రిటర్న్ పంపింగ్ చేస్తారు. ఆ పంపింగ్ నుండి మీరు పంపు చేస్తారు వాటర్స్. ఇవన్నీ తెలియకుండా మీరు గవర్నమెంట్ నుండి కూడా కనీసము ఎప్పుడు ఏది కట్టారు, ఎవరు కట్టారు అన్నది తెలియకుండా మీరు ఏది పడుతుంది ఒక శాసనసభ్యులై ఉండి కూడా మీరు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఇప్పటికైనా తెలుసుకో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. నిన్న మా వినోద్ కుమార్ గారు మరియు గంగుల కమలాకర్ గారు మరియు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే తెలుసుకొని అన్న మాట్లాడుకుంటే తెలుసుకోకుంటే తెలుసుకోవాలి, తెలియకుండా మాట్లాడి ప్రజలను దయచేసి తప్పుదోవ పట్టియద్దు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఏది చేస్తే న్యాయం జరుగుతుంది, ప్రజలకు రైతులకు నీళ్ళు ఇవ్వాలని సొయ్యి ఉంటే ఇప్పుడైనా వాటర్ చాలా కిందికి వెళ్ళిపోతున్నాయి. మీరు కన్నపల్లి పంప్ హౌస్ ఆన్ చేయకుంటుంటే సుందిల్లా ఆ పంపులన్నా మీరు ఆపి వాటరు పైకి పంపింగ్ చేసేసి రైతులకు వాటర్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మిడ్ మానేరు కూడా ఒక భాగమే కాళేశ్వరం ప్రాజెక్టులో. ఇవన్నీ ఎవరు ఎప్పుడు కట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఫస్ట్ మీ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్లో ఉన్న మంత్రులు కానీ ప్రతి ఒక్కరు ఫస్ట్ చూసి అవగాహన తెచ్చుకున్నాక కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత మీకు తెలుస్తుంది. నిన్న కూడా మా వినోద్ అన్న గారు చెప్పారు, మీరు తెలియకుండా తెలుసుకోండి, తెలుసుకోవడంలో తప్పు లేదు. తెలుసుకొని ప్రజలకు అందుబాటులో నీళ్లు తేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.